ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కోరింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై పరిశీలన కోసం 2 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏఏజీ న్యాయస్థానానికి తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 25,941 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉండగా వారిలో 75 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40% మేర ప్రభుత్వం పెంచిందని తెలియజేశారు. అయితే పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉండాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కమిటీల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, కమిటీలు సరిగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. మధ్యలో కలగజేసుకున్న ఏఏజీ అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని, కరీంనగర్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో 2 వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భోజనం వికటించిన ఘటనపై ఈ కమిటీలు అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. నారాయణపేట జిల్లాలోని మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల 20 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన మాగనూరు, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 30న కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 3 హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో చేర్చగా అందులో ఒకరు మృతి చెందారు.